నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ఈ ఎనకమాల సిగ్గుపడుతున్న క్యాండిడేట్ మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పులివెందుల పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వేద పండితుల మధ్యలో ఆశీర్వచనాలు అందిస్తున్నారు. దేనికి? ఏం చేశావని? మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఎలా జరిగినాయో ప్రతి ఒక్కళ్ళం చూసాం. చంద్రబాబు నాయుడు గారి కాంట్రాస్ట్‌గా ఎలా జరిగిందో చూసాం. జగన్ అంటే బ్లష్ ఎవరు చేయాలి తెలుసా? ఐ వాస్ వెరీ థ్రిల్ టు నో. నాకు నిజంగా తెలియదు ఇది మొన్నటిదాకా. 1998లో ఇలినాయిస్ జిమ్ ఎడ్గర్ అని చెప్పి గవర్నర్ నాయుడు డే అని చెప్పి ఒక ప్రొక్లమేషన్ డే, అంటే ఫేమస్ లీడర్స్ ఎవరన్నా విజిట్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఒక డే వస్తుంది. మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. సచ్ ప్రొక్లమేషన్స్ ఆర్ కామన్ ఇన్ యుఎస్ టు ఆనరింగ్ విజిటింగ్ లీడర్స్ ఆర్ నోటబుల్ పర్సనాలిటీస్. సో 1998లో ఇలినాయిస్ స్టేట్ గవర్నర్ జిమ్ ఎడ్గర్ ఇది అఫీషియల్ ప్రొక్లమేషన్ డిక్లరేషన్ డే సెప్టెంబర్ 24th నాయుడు డే అండ్ ఇన్ ఆనర్ ఆఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు చేశారు. మనకి ఇలాంటి కీర్తి కిరీటాలు ఏమన్నా ఉన్నాయా? మనం ఇంత సిగ్గుపడ్డానికి ఏం లేవు. మన చరిత్రలో చూసుకుంటే అక్కడ ఏం లేవు. హూకిల్డ్ బాబాయి, గులకరాయి, కోడికత్తి, లిక్కర్ కుంభకోణం, కల్తీ లడ్డు, ఇంకా మనకి మహిళల్ని హింసించిన బిరుదు, 3 రాజధానులు, నో రాజధాని, దాని తర్వాత మావిగన్ను. ఈ తప్ప మనకి చెప్పుకోవడానికి ఒక్క రోజన్నా ఏమైనా ఉందా? ఉంది. మనకు ఒక రోజు మర్చిపోయాను, మనకి కోర్ట్ డే ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. ఎందుకు చేస్తారో తెలియదండి. విచిత్రమైన పరిణామాలు జరుగుతాయి. ఈ వీడియోలో మీకు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక సీన్ రిక్రియేట్ చేసి ఒక ఫెంటాస్టిక్ సీన్ జగన్మోహన్ రెడ్డి నాకు దొరికింది, మీ ముందుకు తీసుకొస్తున్నాను. జస్ట్ హ్యావ్ అ లైటర్ మూమెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా దీపాన్ని ఆర్పుతూ ఇద్దరు ఎంత బాగా ప్రయత్నిస్తారు. ఇక్కడ చూడండి, జగన్ రీక్రియేషన్ డే మీ అందరికీ. చూడండి, దీపాన్ని కాపాడుతూ ఉంటాడు, అంతే మళ్ళీ ఇంకోటి కాపాడుతూ ఉంటాడు. అయ్యయ్యో ముసి ముసి నవ్వులు జగన్మోహన్ రెడ్డి. ఖుషి సినిమాని రీక్రియేట్ చేశాడండి మన జగనోరే. ఇంకేం చెప్పాలి? ఇంక ఇది కాకుండా జమోరేకి బయట వస్తే బుగ్గలు కూడా సవర్దిస్తారు కొంతమంది. ఐ డోంట్ వాంట్ టు ప్లే దట్. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు పాలాభిషేకాలు చేస్తే. అయినా ఈ ఫోటో ఏంటండి వేసుకునేది? కొంచెం పవర్ఫుల్ ఫోటో వేయచ్చు కదా. పక్కన ఇప్పుడు మావి గన్ ఇలా పెట్టి ఇలాంటివి పెట్టాలి కానీ, అంటే ఏం చేశాడు? మన పైన ఏమైనా డే ఉందా? పోనీ ఆ పాలన్నా ఎంత పల్చకుండా చూడండి, ఎక్కిరిస్తారు కదా, హెరిటేజ్ పాలు కొనుక్కోవాల్సింది. థిక్ మిల్క్, రిచ్ అండ్ క్రీమ్, ఇలాంటి పాలు కొనుక్కొని ఆ బకెట్లో పోసుకునే స్థాయి లేదా జగన్మోహన్ రెడ్డికి? పాలాభిషేకాలు దేనికి? ఇవన్నీ ఈరోజు జరుగుతున్నాయి దేనికి? బాబు లండన్ వెళ్ళి వచ్చే ముందు పాలాభిషేకాలు అవసరమా? ఇంకొక అల్టిమేట్ వీడియో తీసుకొస్తాను చూడండి మీ ముందు. ఏంటది? అదే ఫంక్షన్ జరుగుతుంది అక్కడ అంటే బాధ వచ్చేస్తా అందరికని. అలా తల మొత్తం చెప్పు ఉంచుకుని ఎక్కడ ఏం జరుగుతుంది జగన్ అనే నీకు? కాదు, ఏదో ఒకటి చెప్పు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? నీకు దేనికి ఆశీర్వచనాలు, దేనికి పాలాభిషేకాలు, దేనికి ఖుషి రీమేక్స్? మాకు రాష్ట్రంలో ఏదో జరగబోతుందండి వింత. ఆ వింత మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. పిచ్చోళ్ళం అంతే మనం. ఈ వింతలు చూడండి, అసలు తల పైకెత్తితే ఒట్టు జగన్మోహన్ రెడ్డి. చూడండి, అదిగోండి. అరే రే, అంత సిగ్గుపడతాడు ఏంటి అసలు? అరే రే 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 రే, చూసారా కింద లో యాంగిల్ నుంచి ఫేస్ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే బాధ వస్తుంది కానీ పెళ్లి కూతుర్లు సిగ్గుపడతా ఉన్నప్పుడు లో యాంగిల్ నుంచి ఫోటోలు తీస్తారు చూడండి, వాళ్ళ ఫేస్ని కవర్ చేయడానికి. తలెత్తితే ఉంటాండి బాబు ఈ వీడియోలో మొత్తం. ఎక్కడన్నా తలెత్తాడా? ఎక్కడన్నా? అంటే మీరు సబ్మిసివ్ అంటారా? ఓకే, ఇలా అంటే ఇంక నేనేం అనలేను. చూడండి, కింద నుంచి పైకి వీడియో ఎవరు తీశారు కానీ చాలా బాగా తీశారు. యూజువల్గా ఇలాంటి వీడియోస్ నేను అంటే మా ఫ్యామిలీస్లో నేను చూసిందల్లా పెద్ద మంచి ఫంక్షన్లకి పెళ్లి కూతురు చేసినప్పుడు కింద నుంచి పైకి ఇలా బాగా తీస్తారు. చాలా బాగుంది వీడియో, యాక్చువల్లీ చాలా బాగుంది. వేద పండితుల మధ్యలో ఆశీర్వచనం జగన్మోహన్ రెడ్డికి, పాలాభిషేకం, దాని తర్వాత అర్జెంటుగా గుళ్ళకి తిరగటం. ఏం సాధించామని మనకి పాలాభిషేకం చెప్పాలి నాకు ఈరోజు. ది నేషన్ వాంట్స్ టు నో. దేనికి? మీకన్నా తెలుసా? పోనీ తెలిస్తే కొంచెం కమెంట్లు రాయండి. వృధాగా పల్చటి పాలు, అవి పాలేవో నాకు డౌటే. సున్న నీళ్ళని డౌట్ వస్తుంది. ఒకసారి ఫోటో మీద పోస్తే ఇలా పల్చగా కారిపోతున్నాయి. కొంపతీసి వాళ్ళు పాల ఫ్యాక్టరీ పెట్టారా?
నాణ్యత ఏం లేదు. చెప్పండి కమెంట్స్‌లో మీ ఒపీనియన్ ఏంటో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.